హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్తూ ఉన్నాను. అందులో ఉన్న నీతిని తెలుసుకొని మీరు మీ జీవితంలో ఉపయోగించుకుంటారని ఆశిస్తూ గాలి సూర్యుడు యొక్క ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను. గాలి ప్రతిరోజు సూర్యునితో మన ఇద్దరిలో నేనే గొప్ప అని వాదించుకుంటూ ఉండేటువంటివి అనమాట. అలా ఒకరోజు గాలి వాదిస్తుండగా సూర్యునికి ఒక ఉపాయం తట్టింది. ఆకాశం నుండి కిందికి చూడగా ఒక మనిషి కోటు వేసుకొని నడుస్తూ ఉండడం గమనించాడనమాట. గాలితో మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందాము, భూమిపై నడుస్తున్నటువంటి ఆ మనిషి కోటు వేసుకున్నాడు, అతను దాన్ని విప్పేటప్పుడు ఎవరు చేస్తారో వారే గొప్ప అని ఈ యొక్క గాలితో చెప్పాడు సూర్యుడు. సరే అనేసి గాలి, అదేం గొప్ప పని, నా శక్తితో పెద్ద పెద్ద చెట్లనే ఊపి పడవేసేసాను, నేను ప్రయత్నిస్తాను అని గట్టిగా గాలి చెప్పిందనమాట. చెప్పి ఒక గాలి వీచిందనమాట. గాలి వీచేసరికి ఆ యొక్క గాలి తాకిడికి తట్టుకోలేక కోటు గుండీలను పెట్టుకున్నాడు అతను, చలికి తట్టుకోలేక. దానితో గాలి ఇంకా గట్టిగా వేయడం మొదలుపెట్టింది. ఆ మనిషి కోటు ఇంకా గట్టిగా తన ఒంటికి లాక్కున్నాడు అనమాట. అంటే గాలి యొక్క తాకిడిని తట్టుకోలేక. ఈ యొక్క గాలి కొడుతూనే ఉంది, కానీ ఈ యొక్క గాలి అలసిపోయింది, కానీ ఆ మనిషి మటుకు ఆ కోటుని తీయనే లేదనమాట. ఇప్పుడు సూర్యుడు ఏం చేశాడంటే, బాగా ఎండ వీసేసరికి ఆ యొక్క మనిషి వెంటనే వేడికి తట్టుకోలేక తన యొక్క కోటుని విప్పివేశాడనమాట. అందుకే ఎప్పుడు అహంకారంతో విర్రవీగుతూ ఉండకూడదనమాట. మనకంటే గొప్పవారు ఎవరు ఉంటారని మనకంటే గొప్పవారు ఉంటారు అని ఇటువంటి నిజాన్ని మనము ఎప్పుడు తెలుసుకోవాలన్నమాట. అంటే మనని మించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, మనమే గొప్ప అనేటువంటిది, మనకు గర్వం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి నీతి ఈ కథ ద్వారా మనకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.